ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలో అనుకోని మలుపు అనేది ఉండబోతుంది. అయితే ఏ విధంగా అనుకోని మలుపు మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారు ఈరోజు దినఫలాల్లో చూడబోతున్నారు. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువుగారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురువు గారిని సంప్రదించండి. గురువు గారి మొబైల్ నెంబర్ 9515466718. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియో ఓపెన్ చేసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగడం వీరికి అలవాటుగా ఉంటుంది. అలాగే బంధాలు, అనుబంధాలు కూడా కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేసే ఫలితాలను వీరికి ప్రసాదిస్తాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025 సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే మీ యొక్క జీవితంలో మీరు ఊహించిన ఒక పెద్ద మలుపు అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. అంటే కెరియర్కి సంబంధించిన అవకాశాల విషయంలో కావచ్చు, వృత్తిపరమైనటువంటి జీవితం విషయంలో కావచ్చు, ఊహించని ఒక మలుపు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. అంటే ఉదాహరణకి చూస్తే చాలా కాలం నుండి ఒకే ఉద్యోగంలో మీరు కొనసాగుతున్నారు. మరొక ఉద్యోగం కోసం గత కొద్ది రోజులుగా మీరు ప్రయత్నాలు చేశారు, కానీ అవకాశం రావడం లేదని దాన్ని లైట్గా తీసుకున్నారు. కానీ ఊహించని విధంగా ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది, అలాగే వ్యాపారాన్ని మొదలుపెట్టారు, దాన్ని మీరు విస్తరించాలని అనుకుంటున్నారు, కానీ డబ్బు సమకూరడం లేదని ఆ యొక్క ఆలోచనను కూడా మీరు మధ్యలోనే వదిలేశారు. కానీ మీకు అనుకోకుండా డబ్బు అందుతుంది. మీ యొక్క వ్యాపారాన్ని మీరు విస్తరించుకోగలుగుతారు, లేదా కొత్త వ్యాపారాలను మీరు ప్రారంభించగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనుకోని ఒక మలుపు అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘటన ఈరోజు మీ యొక్క లైఫ్లో జరగబోతుందని చెప్పుకోవచ్చు. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైనా సరే
చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొనిపోయి ఆ ఊబి నుండి బయటపడే మార్గాన్ని తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ ఊబి నుండి మీరు బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. కానీ ఆ పని మొదలుపెట్టే విషయంలో అనేక రకాల అడ్డంకులు, ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి. అటువంటి పని ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు. కొంతమంది వ్యక్తులు పని మొదలు పెట్టారు కానీ పూర్తి చేయలేకపోతున్నారు. ఆ పని పూర్తి చేయాలనుకున్న ప్రతిసారి కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ విధంగా పనిని మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. ఈరోజు ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది. మీ యొక్క స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, బంధువులు కానీ ఆ పని విషయంలో మీకు చాలా సపోర్ట్‌గా మీకు హెల్ప్ కూడా చేస్తారు. ఎంతో సహాయాన్ని కూడా అందిస్తారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని పరిణామాలను అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి డబ్బులు వసూలు చేసుకోవడంలో విఫలమవుతున్నట్లయితే ఈరోజు డబ్బులు వసూలు చేసుకునే మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. అంటే ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు లేదా ఎవరైనా సరే మీకు డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు ఇవ్వడం విషయంలో మీకు చాలా ఆలస్యం చేస్తున్నారు. ఈ విధంగా మీరు చాలా కాలంగా దీనికోసం ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాన్ని కూడా మీరు విరమించుకున్నారు. అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఊహించని పరిణామం అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఊహించని మలుపు మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అనుకోని మలుపు అయితే ఉండబోతుంది. అలాగే అనుకోని అవకాశాలు కూడా వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తాయి. అలాగే జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ఒక వింతైన సంఘటనను కూడా మీరు ఈరోజు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. చదువుకు సంబంధించి మీకున్నటువంటి అనుమానాలన్నీ కూడా ఈరోజు మీరు నివృత్తి చేసుకోగలుగుతారు. అంటే ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ అనేది మీకు లభిస్తుంది. అలాగే కెరియర్‌కి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడం విషయంలో చాలా కన్‌ఫ్యూజన్ లోనవుతున్నట్లయితే గనక మీకు చక్కటి గైడెన్స్‌ని అయితే ఆ వ్యక్తి అందించబోతున్నారు. అది మీ యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, లేదా మీకు పరిచయస్తులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే ఒక మంచి గైడెన్స్‌ని అయితే మీకు అందించబోతున్నారు. ఈ విధంగా ఊహించిన సంఘటన మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలైతే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందించండి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.